తోటి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు సుదీర్ఘంగా, చాలాసేపు గంటల తరబడి. మావిగానంటే చంద్రబాబు గుండుపోటు, మళ్ళీ జగన్ ఈ రకమైన మాటలు మాట్లాడడం, అమరావతిపై మళ్ళీ వైసీపీ దాడి. ఎస్, ఇది చాలా సరే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు పెట్టిన మీడియా గోష్ఠి కొంచెం డిఫరెంట్గా ఉంది. కొంతకాలం కిందట మీరు అన్నట్టుగా ఒక గంటన్నర 2 గంటలు అన్ని లెక్కలు ఇవన్నీ, ఈరోజు లెక్కలు కూడా చెప్పారు, కానీ దానికంటే కూడా ఆయన మాటల ఇది ఎక్కువగా పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆయన ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేయటము, దుబారాగా మాట్లాడటం జరిగింది. అది తప్పకుండా చేయాలి. ఈ సమయంలో రాజకీయ చర్చ మళ్ళీ అటు మళ్ళాలి అని ఏమైనా కోరుకున్నారేమో తెలీదు. అంటే గతంలో కూడా కాల్ చేసినా తప్పులేదు, ఉరి తీసినా తప్పులేదు, ఇటువంటివి మాట్లాడటం. అదే ఒకసారి అరసారి చంద్రబాబు నాయుడు కూడా గాల్లో కలిసిపోతాడంటాం, ఇటువంటివి గతంలో జరిగాయి. కానీ ఈరోజు ఆయన అమరావతి సగం సేపు అమరావతిలో అవినీతి, అమరావతిలో స్కాములు, అసలు స్కాముల కోసమే అమరావతి కడుతున్నారని ఒక ఆరోపణ. రెండోది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తెలుగు ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. అసలు ఎప్పుడు లేనంత దిక్కుమాలిన పరిస్థితి ఈ స్థాయిలో. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, లేదా కావాలనుకుంటున్న ముఖ్యమంత్రిగా ఆయనకున్న కోపతాపాలు ఆయనకు ఉండొచ్చు. కానీ ప్రజలు చాలా బ్రహ్మాండమైన మెజార్టీతో ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రి కాదు. మీరు చెప్పినట్టు ఈవీఎంలు అని మీరు చెప్తుంటారు, అలా అనుకుంటే కూడా ఆయన ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు మిమ్మల్ని ముఖ్యమంత్రి కాదు, ఫేక్ ముఖ్యమంత్రి అనేవాళ్ళు. ఉదాహరణకు జగన్, నేను ప్రతి సభలో ముఖ్యమంత్రి ఒకడే ఉంటాడు, ఫేక్ ముఖ్యమంత్రి, రియల్ ముఖ్యమంత్రి ఇలా ఉంటారని. సో చంద్రబాబు నాయుడు స్థానాన్ని కానీ లేదా పాత్రను కానీ అసలు ఏమీ లేనట్టు, ఆయన అవ్వడమే దురదృష్టం అన్నట్టు మాట్లాడటం ఒకటైతే, అమరావతికి ప్రత్యామ్నాయంగా ఓడిపోయిన తర్వాత, గెలిచినప్పుడు కాదు, పదవిలో ఉన్నప్పుడు కాదు, పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మావిగన్ అని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, భారత్ సిటీ ఏవేవో అంటున్నారు కదా, అలా మావిగన్ సిటీ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే ఎవరికి ఏం అభ్యంతరం ఉండేది కాదు. అది ప్రజలు ఎలా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మావిగన్ సిటీ అంటే చంద్రబాబు నాయుడుకి వెంటనే గుండెపోటు వచ్చేస్తుంది. మావిగన్ అనేది ప్రజలను బ్రహ్మాండంగా ఆకర్షిస్తుంటే చంద్రబాబు నాయుడుకి దిక్కుతోచట్లేదు. ఇవన్నీ పగటి కళలు కనటం తప్ప ఏమాత్రం వాస్తవికత లేదు దీంట్లో. మావిగన్ని ఆలోచించండి, దీన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఎవరన్నా మాట్లాడుతున్నారేమో, కానీ మావిగన్ అని దాన్ని పట్టుకొని ప్రజలు ఏమీ అంత తీవ్ర స్పందన, అంత గొప్ప స్పందన దానికి ఏమీ లేదు. ఎందుకంటే అదేమి ఒక సుదీర్ఘంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం మీద కలిపి కట్టవచ్చు అనే ఈ ఆలోచన ఇది. అది మీ కొత్తది కాదు, ఇంకోటి కాదు. రెండవది, దానికోసం గుండెపోటు వస్తుంది, అంతటితో ఆగలేదు. దురదృష్టవశాత్తు గుండెపోటు వచ్చి పోతాడట. ఏం మాట్లాడేవి? ఒక ముఖ్యమంత్రి, అది కూడా 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, రాజకీయంగా ఎంతనో విమర్శించుకోవచ్చు, 100 ఏళ్ళు పోరాటం చేయొచ్చు, కానీ ఉండకూడదు, పోతాడు, ఎగిరిపోతాడు. ఈ పద్ధతిలో నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గతంలో 2-3 అనుభవాల తర్వాత కూడా ఈరోజు ఆ విషయం వదిలేసి దాన్ని చెప్పి ఆఖరికి ఆయన అన్న పదాన్ని వాళ్ళ పత్రికల్లో కూడా రాయాలి. ఇదే నేను వెంటనే వెరిఫై చేసేవాళ్ళ వెబ్సైట్. ఆయన పోతాడన్న దానికి ముందు ఇంకో పదం కూడా వాడాడు. ఆ వర్డ్ మిస్సింగ్. అంటే వాళ్ళ పత్రిక కూడా ఆ వర్డ్ పెట్టడానికి పత్రిక ఇంకా రాలేదనుకోండి, వాళ్ళ సైట్ పత్రిక రేపు వస్తుంది కదా, చూడాలి. కాబట్టి అంత దుబారాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తీవ్ర విమర్శలు చేయొచ్చు. రెండోది, కోపం మీకుంది కాబట్టి, ఇంతే కోపం ప్రజల్లో ఉంది అనుకుంటే ఎట్లా? అసంతృప్తి ఉండొచ్చు, ఆగ్రహం ఉండొచ్చు, సమస్యల మీద కూడా వాళ్ళు స్పందిస్తుండొచ్చు. అందువల్ల జగన్ కోపం అనండి, లేకపోతే అది ఒక విధంగా పరాకాష్ఠకు చేరిపోయి ఇలాంటి మాటలు ఉద్దేశపూర్వకంగా, వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, అమరావతి అంటే అసలు రాజధాని లేకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు. రాజధాని లేకుండా చేయడానికి ఇదంతా మీరు 5 ఏళ్ల పాటు మీరేం చేయలేదు కదా, మీరు కట్టలేదు కదా. నేను ఎన్నికల ముందే సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగిన వీడియో కూడా మీకు చూపించా. ఈ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి కట్టండి స్వామి, అసలు లేకుండా పోతే ఎట్లా అని. ఏం చేయలేదు కదా. 3 రాజధానులని ఏదేదని, ఒక రాజధాని కూడా లేదు. ఆఖరికి మీరు కట్టిన అక్కడెక్కడ పైన కట్టిన ఇది కూడా రిషికొండ మీద కట్టింది కూడా ఇప్పటికీ ఖాళీగానే ఉంది. కాబట్టి లేకుండా చేసింది దాంట్లో అది లేకుండా పోయింది అనుకుంటే అందులో సగం భాగం మీరు కూడా వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా లెక్కలు చెప్తున్నారు. నేను నిజంగా చాలాసార్లు అడిగా, గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళను, కొంత దగ్గరగా మాట్లాడే వాళ్ళను,
అమరావతికి సంబంధించిన లెక్కలు ఏమైనా విడుదల చేయగలరా? ఇది వాళ్ళ ఆ మొదటి 5 ఏళ్లలో అమరావతికి సంబంధించిన లెక్కలు ఏమున్నాయి, ఆ బిల్లు ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ వాళ్ళ దృష్టికి వస్తాయి కదా, అవేమీ చేయరు. ఎంతసేపటికి భూములు ఇంకోటి రేట్ ఎక్కువ కోట్ చేశారు, వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్ దాదాపు అవే లెక్కలు, మళ్ళీ అవన్నీ ఇదివరకు అద్దాలకు గ్లాసులకి ఇంత ఖర్చు పెట్టారు, దీనికే మళ్ళీ ఉదాహరణ కేసీఆర్ 600 కోట్లతో సచివాలయం కడితే వీళ్ళు ఇంత కడుతున్నారు. ఈ 5 స్టార్ ఫెసిలిటీసు ఇవన్నిటి మీద మీరు పోటీ పత్రం, వాళ్ళు శ్వేతపత్రం అయితే మీరు పోటీ పత్రం విడుదల చేయండి, అవి పరిశీలించవచ్చు కదా. పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ ఉండక తప్పదు, శాసనసభకి సమర్పించక తప్పదు. కాబట్టి ఏదో ఒక విధంగా అమరావతి మీద ఇంత తీవ్రమైన దాడి చేయడం వల్ల తమకు డ్యామేజ్ జరుగుతుందా, మైలేజ్ వస్తుందా అన్న విషయం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, అది సుదీర్ఘకాలం కదా, 10 ఏళ్ళు సభలో కూడా ఉన్నారు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, రాజకీయ కుటుంబం, ఈ ప్రాథమికమైన వాస్తవాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలియదు. ఇంకా అంతటితో ఆగకుండా మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు హడలిపోతున్నట్టు, ఎవరు హడలిపోతున్నారు నిజంగా ఇక్కడ సందేహం కలుగుతుంది. అమరావతి మీద చర్చ, అమరావతిలో కొంత కదలిక అన్నది కొంత కష్టంగా ఉండాలి ఖచ్చితంగా. అక్కడ తప్పులు జరిగితే ఉద్యమాలు చేయండి, వామపక్షాలు రైతు సంఘాలు చేస్తున్నాయి, సిఆర్డీ అధికారులకు ప్రతిసారి రైతులు ఏదో ఒకటి చెప్తున్నారు, ఎవరు కాదన్నారు. కాబట్టి నేను అనుకోవడం మావిగన్ అంటే అంత భయపడాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమీ లేదు, ప్రభుత్వం అంత భయపడుతుందని నేనేం భావించట్లేదు. ఇంకా మూడోది, ఒకవేళ అది వచ్చినా కానీ మీరు ఆ విధంగా గుండెపోటు వస్తుంది, పోతారు, ఇలాంటి పదాలు మాట్లాడడం సరికాదు. ఎవరి గురించి ఎవరైనా కనీసమైనటువంటి సంయమనం పాటించాల్సి ఉంటుంది తప్ప దాన్ని పదే రిపీట్ చేసి మీరు అడిగి చూడండి, అని చూడండి అని ఆయన మీడియాకు కూడా ఒక టెస్ట్ పెడుతున్నారు. మీడియా వాళ్ళు ఎందుకంటారండి, రాజకీయ నాయకులు అంటే ఒకరి మీద ఒకరికి విపరీతమైన ద్వేషం ఉంటే మాట్లాడతారేమో, కానీ మీడియా వాళ్ళకి ఏం అవసరం ఉంది, అందరినీ చూస్తున్నాం కదా, అందరూ ఎప్పుడెప్పుడు ఎవరెవరైనా చేశారో, ఎవరెవరన్నీ పిల్లి మొక్కలు వేశారో మేము చూసాం కదా, చూస్తున్నాం కదా, చూస్తాం కూడా. కాబట్టి చాలా అసందర్భమైన అనవసరమైన విషయాలు. అసలు ఈ అమరావతి మావిగన్ నుంచి జగన్ బయటికి రావాలి, రాష్ట్రము ప్రజలు ఎంత పట్టించుకుంటున్నారు ఏదో, కానీ ఇది ఖచ్చితంగా భ్రమే. ఎందుకంటే మావిగన్ అనేది లేదు, ఇది ఆభ్యాం భస్ అని ఆ చిన్న మాయా బజార్లో ఆభ్యాం భిస్ అనేదో, ఇక్కడ అస్మదీయులు వస్తారు, ఇక్కడ తస్మదీయులు వస్తారు, ఇలా కడతారు, అలా కాదు కదా. ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెగిటివ్ స్టాండ్, ఈ ప్రతికూల వైఖరి నుంచి బయటికి రావాలి. ఈ ప్రతికూల వైఖరిలో నుంచే ఇలాంటి ఇబ్బందికరమైన, అభ్యంతరకరమైన, అవాంఛనీయమైన మాటలు వస్తున్నాయి. వాళ్ళు పోతారని వీళ్ళు పోతారని వాళ్ళు. ఉండనియండి సార్, నాయకులు ఉండండి, ప్రజలు ఉండండి, రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా ఉండనియండి. కానీ ఈ పోతారు శాపనార్థాలు ఎందుకు సార్? అసలు అందరూ చల్లగా ఉండండి, రాజకీయాలు చేయొచ్చు, దానికి ఏముంది. నిజంగా షాకింగ్ కామెంట్స్, అందులో సందేహం ఏం లేదు. అసలు అవసరం, పైగా ఆదిలోనే హంసపాదిలాగా మీడియా కాన్ఫరెన్స్ మొదలు పెట్టడానికి ముందే ఇది మొదటి 5-6 వాక్యాల్లోనే ఇది అంటే అనాలోచితంగా వచ్చిందా, లేకపోతే దాంతోనే మొదలు పెడితే కానీ వేడెక్కదని భావిస్తున్నారా నాయకులు? తెలియదు. ట్రంప్ మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇరాన్ నాశనం చేస్తున్నది ఇది అంటాడు, పెద్ద మాటలు, ఇవన్నీ అవసరం లేనటువంటివి. ఇంకోటి మళ్ళీ